అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఇంతమంది ఫ్యాక్షనిస్టుల మధ్య మీరు ఎలా ఒక రాజకీయ నాయకుడిగా కావచ్చు, ఒక వ్యాపారవేత్తగా ఈ స్థాయికి వచ్చారు సార్ మీరు అసలు? ఫాదర్ వాళ్ళంతా 100 years బ్యాక్ నుంచి పాలిటీషియన్స్, ఫైట్ చేసిన వాళ్ళు, దేశానికి ఫైట్ చేసిన వాళ్ళు, అక్కడ కూడా ఫ్రాక్షన్ లీడర్లు ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. అప్పుడు ఆ ఆదోని చుట్టూ ఉండేవాళ్ళు. వాళ్ళతో అంతా గీత గీశారు. ఇట్ వాజ్ ఇన్ అవర్ బ్లడ్. సో మాకు ఆ బ్లడ్లో ఉంది కాబట్టి ఆ ఫైట్ అనే తత్వము నాకు అబ్బింది. నంబర్ 2, మెయిన్గా ఈ నాయకులంతా మీరు చూస్తే వాళ్ళు ఏదో ఒక 1000, 2000, 10,000 ఇచ్చి మర్డర్ చేయించే వాళ్ళ కానీ డైరెక్ట్గా నిలబడి ఫైట్ చేసేంత కెపాసిటీ లేదు. నేను 50 సంవత్సరాల కింద చూస్తున్నాను. ఐ విల్ గో ఇన్ టు ది ఫీల్డ్. రాను నా హెల్లారు ఎవడొస్తాను నాకు కొట్లారా అని. ఆ ధైర్యము ఆ ఫ్రాక్షన్ లీడర్స్ లేదు ఇక్కడ. మీ కమ్యూనిటీలోనే ఎక్కువగా గొడవలు గట్రాకి దూరంగా ఉంటారు సార్. కంచా ఇలయ్య గారు కూడా ఒకసారి కోమట్లు అనేది ఏదో ఒక పుస్తకం బట్టలు ఇప్పాం కంచాలి తమాష చేస్తావు, ఇట్లా చేయొద్దు, నీకు ఒక కులాన్ని మాట్లాడే హక్కు లేదు, తప్పు నేను చెప్పాను. ఆయన నన్ను ఉరి తీయమన్నాడు అని సెనేటర్స్, అమెరికాలో ఉండే సెనేటర్స్కి ఆయన నా మీద చెప్పడం, సెనేటర్స్ ఈ పార్లమెంటు మెంబరు ఇలా మాట్లాడటం తప్పు కదా అని నా మీద వాళ్ళు చర్యలు తీసుకోవాలని పార్లమెంట్లో, అమెరికన్ పార్లమెంట్లో నా గురించి చర్యలు తీసుకోవాలని తీసుకొని వచ్చిన మహానుభావుడు ఆయన అహిలయ్య గారు. కంచా అహిలయ్య గారు మేధావులు అయితే కులాలకు మతాలకు చిచ్చు పెట్టరాదు. దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దేకి చూడాలి. నువ్వు ఏదో హిస్టరీ బుక్ తీసుకొని నేనేదో చదివాను ఆ కులంలో అంటే ఎందుకని నీకు? అది ఎర్రి శాస్త్రాలు కాకపోతే తప్పు కదా అది. ఇంత యూ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీ క్యాస్ట్ కమ్యూనిటీ. ఎవరి కాలంలో ఎవరి దాంట్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సో అది తప్పుగా భావించే నేను అక్కడ ఆయన కులాన్ని నేను తిట్టలేను, నాకు ఆ సభ్యత ఉంది. ఆయన్ని తిట్టగలను, ఆయన కులాన్ని నేను గౌరవిస్తాను, ఆయన మతాన్ని గౌరవిస్తాను. బట్ ఈజ్ యాజ్ ఎ ఇండివిజువల్ he should not blame other caste and community. I will not allow him to talk rubbish that way. ఇటువంటి వాళ్ళని గవర్నమెంట్ చట్టం చేసి ఉరి తీయాలని చెప్పాను. తప్పేముంది? కరెక్ట్ సార్, ఆయన మాట్లాడారు మీరు అన్నారు. ఇక్కడ ఒకటి సార్, టీజీ వెంకటేష్ గారు ఒక ఫ్యాక్షనిస్ట్ కూడా కాదు సార్, కానీ ఆయన మాటలు వింటేనే భయపడతారు సార్ కొంతమంది. ఎలా అది ఇక్కడ చెప్పాలంటే మీ సామాజిక వర్గంలో చాలా సౌమ్యంగానే ఉంటారు సార్, గొడవలు గట్టరకపోరు. కానీ ఎవరినైనా ఈ జిల్లాలో నేను పేర్లు చెప్పాను కానీ ఏ కుటుంబానైనా కూడా ఎదిరించి నిలబడగల గట్స్ టీజీ గారికి ఉండేటివి. ఒక ఫ్యాక్షన్ లీడర్లకు కావచ్చు, కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులతో కావచ్చు, అప్పట్లోనే ఇంకా తెలుసు పేర్లు అవసరం లేదు జిల్లాలో, వాళ్ళతో కూడా డి అంటే డి అనే స్థాయికి వెళ్ళారు. డిఫరెంట్ వే సార్, ఐ వాజ్ డీలింగ్ డిఫరెంట్ వే. ఒక్కొక్క తూరు ఒక్కొక్క స్టైల్లో పోయినాను. స్థాయి అంటే సైవాల్ అన్నాను, రాజకీయ ఫైట్ అంటే రాజకీయ ఫైట్ అన్నాను. ఒకతూరి దోన్లో ఒక గ్రూపుకు నేను నాకు ఎదురుంటే వాళ్ళని దెబ్బతీసేదానికి సూర్యప్రకాష్ రెడ్డి వైఫ్ సుజాతమ్మని మా సిస్టర్ కాలేజ్ మీట్ అమ్మాయి, ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి దోన్లో పెట్టించాను. సూర్యప్రకాష్ రెడ్డి కూడా అపోజ్ చేశాడు, లేదు నా పెళ్ళాన్ని ఎందుకు అక్కడ పంపిస్తున్నావు అంటే ఆమె గెలుస్తుంది నీకెందుకు అని చెప్పి. ఆయనతో కూడా వారు జరిగింది సార్. ఆయనతో అది వేరే సంగతి. ఇప్పుడు ఆయన నాతో మద్దతు ఉన్నప్పుడు చేసిండే పని ఇది. ఆమెను అక్కడ నిలబెట్టాను, ఈయనకు సపోర్ట్ ఇప్పించాను. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాజ్యం, అప్పుడు శ్రీనివాసులు ఇప్పుడు మన చనిపోయారు కదా, ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన నాకు బాగా స్నేహంగా ఉండేవాళ్ళు. సుజాతమ్మకు అక్కడ టికెట్ ఇప్పించాను. సూర్యప్రకాష్ రెడ్డికి గొడవ జరుగుతుంటే ఆయన ఇప్పించాము. సూర్యప్రకాష్ రెడ్డి కూడా ఎన్నో సందర్భాలు నాకు సహాయం చేశాను, ఆయనకు అక్కడ సహాయం చేశాను. టికెట్ ఇప్పించే దాంట్లో ఆయన నాకు టికెట్ వచ్చే దాంట్లో అడ్డం వేయలేదు కొన్ని తోళ్ళు. సో ఇది జరిగిపోయింది సమస్య. సుజాతమ్మని అక్కడ అక్కడికి సంబంధాలు లేకుండా నిలబెట్టి గెలిపించి పిలుచుకొని వచ్చాం. సూర్యప్రకాష్ రెడ్డి కూడా నేను ఓడిపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు గెలవరాదనే సిద్ధాంతంతో పోతాను నేను ఒక్కొక్కతూరి, నా మీద పడితే. ఈ విధంగా ఉంటుంది ఫైట్ అంతే. ఇది ఆ ఫైట్కి ఏదో నాకు భగవంతుడు ఇచ్చిన లేకపోతే ఫ్యామిలీ ఇచ్చిన గిఫ్ట్ అంతే. మంచిగా ఉంటే ఒక 100 నేను వాళ్ళతో మంచిగా ఉంటాను. నన్ను చెడుపు చేసేకపోతే మాత్రం నేను అడ్డంగా అడ్డంగా తిరగబడతాను. వాళ్ళు మారేంత వరకు తిరగబడతాను. వాళ్ళు మారిపోయినా అనుకో సంకలు వేసుకొని తిరుగుతాను. ఇంకొక విషయం సార్, ఇక్కడ
గతంలో మీరు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు, ఇరిగేషన్ కోసం పరుగులు పెట్టించారు. ఇప్పుడు మీ కుమారుడు ఇండస్ట్రియల్స్ మినిస్టర్ సార్. రాయలసీమలో పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగాన్ని పారద్రోలే అవకాశాలు మీ చేతుల్లో ఉన్నాయి ఈరోజు. ఆ విధంగా మీ కుమారుడి ద్వారా రాయలసీమకైనా పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉంది సార్? అంటే డెఫినెట్గా అండి, వానికి నా పోటీతత్వం వానికి కూడా అబ్బింది. డెవలప్ చేయాలనే దాంతో వచ్చాడు. సంపాదన కన్నా ఏదో మంచి పేరు తెచ్చుకోవాలా, డెవలప్ చేయాలనేది వానికి మైండ్లో ఎక్కింది. దాని ప్రకారమే పోతున్నాడు. ఈ ప్రాంతంలో డెవలప్ చేసే దీంట్లో పోతున్నాడు. ఫ్యామిలీకి దూరంగా వాడు ఒకటే తిరుగుతున్నాడు, ముందుకు పోతున్నాడు. విల్ బ్లెస్ హిమ్. తండ్రికి మించిన కొడుకు కావాలనుకుంటున్నాడు. విల్ బి హ్యాపీయెస్ట్ పర్సన్, అందుకని ఏం కావాలా. అండ్ హీ ఈజ్ హ్యావింగ్ ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్. వానికి ఈజీ, నాకన్నా ఈజీ. నేను అగ్రికల్చర్లో నాకు హాబీ ఉండేది అగ్రికల్చర్ మీద. కానీ ఇక్కడ ప్రత్యేక హోదా వస్తుందో రాదో తెలియదు, కానీ మీ కుమారుడు భరత్ గారు కర్నూలులో ఒక గిఫ్ట్ సిటీగా మార్చాలి, కర్నూలు ఒక గిఫ్ట్ సిటీగా ఇస్తామంటున్నారు సార్. మీకు ప్రత్యేక హోదా అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంది. స్పెషల్ స్టేటస్ అనేది తీసుకుని వచ్చిన తెర మీదకి నేనే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుంది, మీకు ఏమేమి కావాలో స్పెషల్ స్టేటస్లో దాన్ని ఇండైరెక్ట్గా మేము ఇచ్చేస్తాము, మీరు ముందుకు వెళ్ళిపోండి. స్పెషల్ స్టేటస్గా మీకు ఇచ్చినామంటే మిగతా స్టేట్స్ తీసుకుంటుంది. వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ మీకు చెప్తాను, ఇండస్ట్రీస్కు సబ్సిడీ, కొత్త ఇండస్ట్రీకి. తెలంగాణ కూడా స్పెషల్ స్టేటస్ దాంట్లో ఇస్తామని ఉంది. అప్పుడు మాకు ఇచ్చినప్పుడు దాంట్లో విభజన చట్టంలో వాళ్ళకు కూడా ఉంది కదా, వాళ్ళకి ఇవ్వండి అంటారు. ఇప్పుడు నేను చేసే ప్రోడక్ట్ మళ్ళీ తెలంగాణలో చేస్తారు. సో అప్పుడు చేసినప్పుడు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ స్పెషల్ స్టేటస్? ఇంకా చుట్టుపక్కల ఉండే ఇండస్ట్రీస్ అంతా క్లోజ్ అవుతాయి. సో దానికి బదులు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు, రోడ్స్ డెవలప్మెంట్కు, లేకపోతే ఇంకో రీతిగా దానికన్నా ఎక్కువ శాతం మీకు ఇస్తాము, దాని పేరుతో మీకు ఇచ్చినామంటే దెబ్బతింటారు. ఆ పరిస్థితుల్లో ఈ స్పెషల్ స్టేటస్ అనేది మనకు లాభం ఉండదు, పక్కన ఉండదు. దాంట్లో ఉండేవి చాలా ఐటమ్స్ మేము ఇస్తామన్నారు, ముందుకు పోయే దాంట్లో ఉన్నారు, దానికి మేము బ్యాక్అవుట్ కామన్నారు. చంద్రబాబు గారు ఇప్పుడు బాగా మళ్ళీ మోదీ గారికి మళ్ళీ బాగా స్నేహమైంది. తప్పకుండా ఆయన ఎనీథింగ్ యూ కెన్ కన్విన్స్. జగన్ గారు ఢిల్లీకి పోయేది వేరే విషయం, చంద్రబాబు గారు ఢిల్లీకి పోయి తెచ్చుకునేది వేరే విషయం. సో మనం చంద్రబాబు గారికి ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఇది ఎట్లా డెవలప్ చేయాలి రాష్ట్రాన్ని అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా హీ విల్ గో ఇన్ టు దట్ సైడ్. కర్నూలు గిఫ్ట్ సిటీ అనేది న్యాచురల్గా ఈ డెవలప్మెంట్లో భాగంగా ఆల్రెడీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ టేకప్ చేశాడు చంద్రబాబు గారు. దాన్ని ముందుకు తీసుకొని పోయేది అవకాశం ఉంటుంది. 30,000 ఎకరాలు దగ్గర నేను కాపాడుతూ వచ్చాను. దాంట్లో కొద్దిగా ఫారెస్ట్ ఏరియా తీసుకుంటే మనకు దగ్గర జగన్నాథ్ గట్టు దగ్గర ఫ్రాక్షన్ లీడర్స్ వాళ్ళంతా కబ్జాలు అంతా కాకుండా కాపాడుకుంటూ ఇంకా ఒక 20,000 ఎకరాలు ఉంటుంది. అది దానిలో భాగంగా ఎయిర్పోర్ట్ అంతా వచ్చినాయి, ఉర్దూ యూనివర్సిటీ కానీ యూనివర్సిటీలు కానీ. అందులో భాగంగా నేను ఇండైరెక్ట్గా డైరెక్ట్గా గత 50 సంవత్సరాలు కాపాడిన భూమి అది. బికాజ్ ఇండస్ట్రియలిస్ట్గా నాకు తెలుసు కాబట్టి ఆ రాళ్ళు రప్పలు ఉండే దాన్ని కూడా వదలరు, మా వాళ్ళు కబ్జా చేస్తారని కాపాడుతూ వచ్చాం. దిస్ ఈజ్ ది ట్రూ ఫ్యాక్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.